ఇది నేను వాటర్ బాటిల్స్ వేస్ట్ బాటిల్తో పగిలిపోయిన బాటిల్తో తయారు చేసిన స్టాండ్ అనమాట. ఇంతకుముందు ప్రీమియం వీడియోస్లో ఉంది. ఇంకా అలా పెట్టాను టెట్టిల్ వైన్ అన్నిటిలో. ఇంకా చూసారా కొలియాస్ చిన్న కొమ్మ పెట్టాను. చిన్న కొమ్మ కూడా ఎంత బాగా వచ్చిందో నాకు. ఇది జేడ్ ప్లాంట్ అండి. 2 ప్లాంట్లు ఉన్నాయి ఇందులో. ఇవి కూడా కొమ్మలతోనే పెంచాను. ఈరోజు ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను వీటిని. చూడండి నాకు ఇష్టమైన ప్లాంట్ బోగన్విలియా. చిన్న కుండీలోనే పెంచుతున్నాను. అందులో చూసారా టమాటా ప్లాంట్ ఒకటి వచ్చేసింది. ఇది గుంటగరగరాకు, ఇది కొలియాస్. చూడండి ఎంత బాగా వచ్చినాయో కొలియాస్. ఇంకా 2 కుండీల్లో ఉన్నాయి. ఇంకా చిన్న డబ్బాలో ఉంది ఇది కూడా. నిన్నండి ఇలా నడుస్తుంటే కొమ్మ ఇరిగిపోయింది. మళ్ళీ దాంట్లోనే గుచ్చేసాను. బాగానే వచ్చేస్తుంది. ఇది పొట్టు పచ్చిమిరపకాయల మొక్క అండి. ఇంకా ఇప్పుడిప్పుడే పూత వస్తుంది. అందులోనే ఒక విత్తనం పడినట్టుంది మనకి. బోనస్గా కాకరపాదు వచ్చింది. ఇవి కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా మీకు. ఈ మొక్క కట్ చేసి పెడితే వచ్చింది ఇది. అలాగే మాది బ్రహ్మకమలం. ఇంకా ఇటువైపు గోడ మీద కూడా ఉన్నాయి. ఇది చూసారండి, నేను ఒక్కటి పెట్టాను అంతే అండి. ఎన్ని మొక్కలు వచ్చేసినాయో. ఇది నిండా అల్లేసుకున్నది. ఇది చాలా బాగా వస్తుంది అనమాట. ఒక్కటి పెట్టినా కూడా వచ్చేస్తుంది. ఇంకా నేను ఇందులో రెడ్ కొత్తిమీర విత్తనాలు వేసాను. ఇదిగోండి ఇక్కడ ఎక్కడో ఒకటొక్కటి వచ్చినాయి రెడ్ కొత్తిమీర. కాకపోతే ఇందులో చాలా రకాల మొక్కలు వచ్చేసినాయి. ఇదేమో బెండ మొక్క. ఇవన్నీ కంపోస్ట్లో ఉన్నట్టున్నాయి. దోస విత్తనాలు, దోసకాయ పాదులు చాలా వచ్చేసినాయి. అలాగే టమాటా మొక్కలు కూడా వచ్చేసినాయి అండి. చూసారా టమాటా మొక్కలు నేను పెట్టినవి. అసలు ఈ రెడ్ కొత్తిమీర విత్తనాలు వేసాను అంతే. ఇవి మాత్రం అక్కడొకటి మొలిసినాయి. బెండకాయ మొక్కలు అయితే 3-4 వచ్చినాయి. అవి రెడ్ బెండ్ అండి. మనం చూసారు కదా నా దాంట్లో ఒక రెడ్ బెండ్ కాసిందని చెప్పాను. అది ఒకటి కోసి అక్కడొకటి వేసాను. అలా వచ్చినాయి. ఇంకొంచెం ఫ్లవర్స్ అన్నాను కదా, వైట్ బిల్లగన్నేరు. చూడండి ఎంత అందంగా ఉంది అసలు టెట్టిల్ వైన్. నేను అలాగా వేరే దాంట్లో ఉంటే తీసి ఇందులో పడేసాను అంతే. మట్టి కూడా లేదు ఇందులోని. మొత్తానికి అదిగో చూడండి మట్టి లేదు, కొద్దిగా ఉండి ఉంటుంది అడుగుని. అయినా కానీ అంత బాగా వచ్చేస్తుందో ఇది. ఇదిగోండి మా ఫ్లవర్స్ చూసారా, కారబంతి పూలు చాలా బాగా వచ్చినాయి. ఇంకా 2 మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా బాగున్నాయి. నేను మన బ్రహ్మకమలంతో కొన్ని ఆకులుంటే కోసేసినప్పుడు ఇందులో పెట్టానండి. చాలా బాగా సర్వే అవుతున్నాయి. ఇంకా కొత్త ఆకులు కూడా వస్తున్నాయి. ఇది మేము కూర వండుకోవడానికి చుక్క కూర వేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. అప్పుడప్పుడు కోసుకుంటానే ఉన్నాం. చాలాసార్లు కోసానండి ఇప్పటికి. ఇంకో ఇదొకటి నాకు ఇష్టమైంది, కొమ్మలతో పెట్టాను. ఎడీనియం కింద నుంచి చూసారా చాలా వచ్చేస్తాయి కొమ్మలు. అసలు ఇది పైన ఎదుగుతుంది అనుకున్నాను కానీ కింద నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఏర్ నుంచి రూట్ కొమ్మలు. అయినా వాటికి కూడా మొగ్గలు ఉన్నాయనేసి కట్ చేయకుండా ఉంచేసాను అలాగా. ఈ చిన్న కుండీలో నేను ఒక చిన్న కొమ్మ పెట్టాను. చూసారు కదా, కుండీ కూడా చాలా చిన్నదే. అందులోనే బాగా సర్వే అవుతుంది సూపర్గా. అలాగా ఎందుకండి ఇది నా మల్లె అంటూ పందిరి మల్లె అనమాట, పెద్ద మల్లి. అది ఒకటి పందిరికి ఎక్కడానికి పొడవుగా వచ్చేస్తాయి కదా కొమ్మలు. దాని నుండి కొమ్మ ఇలా వచ్చేస్తే ఇందులో పెట్టి కొంచెం మట్టి పెట్టాను. ఇందులోనే సర్వే అయిపోయింది అనమాట. దాని నుంచి కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేసాను చూడండి. కట్ చేసేసి ఇలా ఉంచాను. ఇది కూడా బాగా పెరుగుతుంది. చామంతి పోయిన సంవత్సరం అయితే చాలా కాసినాయి. ఇంకా పోయింది అనుకున్నాను కానీ వేరులో ఎక్కడ ఉండిపోయినట్టుంది చిన్న కొమ్మ. అది ఇంకండి మొగ్గలేసింది ఇప్పుడు. చూసారు కదా, మొగ్గలు వేసింది కదా, చాలా బాగా వస్తాయండి. చాలా బాగుంటాయి. కలరు మెరూన్ కలర్ అనమాట. ఇంకా నేను తులసి మొక్కలు ఎక్కడ వేయకుండానే వచ్చేస్తూ ఉంటాయి నాయి. ఇవి ఆకులు ఇవి పెడితే ఎల్లో కలర్ అనుకుని పెట్టానండి నేను. ఇవి నా దగ్గర ఎల్లో కలర్ లేదు, స్నేక్ ప్లాంట్ అని. కానీ ఇది ఎల్లో కలర్ లైన్స్ రాలేదు, మామూలుగా వచ్చినాయి, చాలా వచ్చినాయి.
ఇదిగోండి రెడ్ బెండ్ ఇదే, ఇంకొకటి ఉంది, మళ్ళీ ఇంకొకటి కూడా వేసింది. ఇంకా దీనికి పెయిన్ బంక్ వచ్చేసింది, తీసేయాలి. ఇది కూడా విత్తనాల కోసమనే ఉంచేసాను. ఇప్పుడైతే 4-5 వచ్చినాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి. ఇక్కడ కట్ చేసి ఇలా కాయలు తీసేసి మళ్ళీ బెండకాయలు వస్తున్నాయి. ఇంకా అన్నిటిలో మాకు గుంటగరగరాకు అయితే చాలా వస్తుందండి. చూసారా మా చిన్న గులాబీ. ఈరోజు నేను నర్సరీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అశోక్ నగర్లో నర్సరీలన్నీ తీసేస్తున్నారట కదా, పద్మావతి గారు వీడియోలో చెప్పారు. ఈరోజు నాకు ఆదివారం ఖాళీగా ఉన్నాను, అందుకని ఒకసారి వెళ్ళి చూసొద్దాం. నాకు కొండ మామిడి మొక్క ఒకటి కొనుక్కోవాలని ఉంది, కొందామనేసి తెచ్చుకుందామని వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే కనుక ఆ వీడియో కూడా పెడతానండి రేపు. ఇది చూసారా పచ్చిమిరపకాయ మొక్క, చిన్న మొక్కే కానీ ఎంత బాగా పూత వచ్చిందో అప్పుడే. దీనికి చిన్న కుండీలోనే పెట్టాను. అలాగే మా మలబరీ ఫ్రూట్ మొక్క అండి, ఇదే నాకు అన్నిటిలోకి హైలైట్ మొక్క. చూసారా మొన్నే నేను దీన్ని ప్రూనింగ్ చేసినప్పుడే పూతతో పాటు కాత కూడా వచ్చేస్తుంది మనకి చక్కగానే. ఎంత మొత్తం కాయలే, అన్నీ కాయలే, ఆకులు తక్కువ కాయలు ఎక్కువ అన్నట్టు. ఎంత పిండి ఉందో చూసారు కదా. ఇది చాలా బాగా కాస్తుందండి. 2 monthsకి ఇది అయిపోగానే మళ్ళీ మనం ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇది మా లెమన్ గ్రాస్, ఇది మాది డ్రాగన్ ఫ్రూట్. పోయిన సంవత్సరం అయితే బాగానే కాసిందండి, 4 కాయలు. ఇంకా ఈ సంవత్సరం ఇంకా కాస్తుంది, మళ్ళీ పూత వస్తుంది. మింగండి అన్ని చిన్న చిన్న రూట్స్ చూసారు ఎలా వస్తున్నాయో, ఇక్కడికక్కడే వచ్చేస్తున్నాయి. ఇక చూడండి ఇవన్నీ కొమ్మలు వేస్తుంది బాగా. ఇక్కడ చూడండి, ఎక్కడంటే అక్కడే ప్లాంట్ పెద్దగా అవుతుంది. ఇంకండి మేము టెటిల్ వైన్ తీసేసి ఇలాగా వేస్ట్ కుండీలో పడేసాం. ఇది నేను కంపోస్ట్ చేసుకునే డస్ట్బిన్, అందులో వేసేసాను. అయినా కూడా బాగానే ఉంది. ఇంకండి మందార వాటికి కూడా కొంచెం నేను అవగత్త ఉంది, అది ఇవ్వాలి. చూసారా మా టమాటా ప్లాంట్ మేము వేయకుండానే, ఇది కూడా అదేనండి, నేను కంపోస్ట్ తయారు చేసుకునే బీనే, అందులోనే వచ్చేసింది. ఇది టట్టిల్ వైన్, ఇది ఒక రకం టట్టిల్ వైన్ అనమాట. అందులో వచ్చిన దానికి టమాటాలు ఎలా కాసినాయి చూడండి. ఇక మా కారబంతి, ఇది బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవి ఇప్పుడే వచ్చినాయి. ఇందాక చూపించిన మొక్కకైతే చాలా రోజులు అయినాయి అనమాట, ఎండిపోతున్నాయి అవి. నేను కొయ్యను, అలాగే ఉంచుతాను. ఇది మీకు తెలిసిందే, దీని పేరేంటి మర్చిపోయానండి నేను. ఇది ప్లాంట్, ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. నేను దాన్ని చిన్న కొమ్మతోటి పెంచాను, చాలా బాగా వచ్చినాయి. ఇది మా బచ్చల కూర, చూసారు కదా బచ్చల కూర అంతా చాలాసార్లు వండుకున్నా. ఇంకా టమాటా మొక్క అండి, ఇది కూడా పోతే ఇంకా రాలేదు. ఇదొక దోసపాదు వచ్చేసింది, ఇందులో వేస్ట్గా తీసేయాలి. ఇది చింత చెట్టు అండి, ఇందులో గడ్డి మొలిసిపోయింది, తీయాలి. మొత్తం అంతా దూసేసాను, ఇంకా చిగురు వస్తుంది. ఈ గడ్డి ఎక్కడ పడితే అక్కడ మొలిసేస్తుంది. ఇది చిలకడదుంప ఆకు. మేము ఆకుకూర వండుకోవడం కోసం మనకి బయట పాలకూర, తోటకూర అయితే దొరుకుతాయి, కానీ ఇది దొరకదు కదండి. అందుకని ఇది మాత్రం ఖచ్చితంగా పెంచుతాను నేను. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట, బ్లడ్ పలచ కావడానికి కట్టని. అందుకని మేము ఎప్పుడు ఈ కూర వండుకుంటాము, పప్పులు వేసుకుని, లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు. ఇది కూడా మా లెమన్ గ్రాస్. ఇది ఒక రకం ఎల్లో కలర్ మందారం. ఇదిగోండి ఈ మందార కుండీలో టమాటా ప్లాంట్స్ వచ్చేసినాయి. నేను తీయలేదు, అలాగే వదిలేసాను. చాలా ప్లాంట్స్ వచ్చేసినాయి, తీసి వేయాలి. ఆల్రెడీ పూత వచ్చేస్తుంది టమాటాకి. ఇదిగోండి ఇక్కడ కారబంతి ఉంది, అంత అలా వంగిపోయింది. చాలా పూలు ఉన్నాయి దీనికి కూడా. అలాగే మా శంకు ప్లాంట్ చాలా పువ్వులు పూసింది. ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. చక్కగా దీన్ని తీసి మళ్ళీ వేసుకోవాలి నేను. ఫ్లవర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మా ఇంటి మీద వే చూడండి ఎంత బాగుందో. అలాగా ఆ బిల్డింగ్ల కాడ నుంచి అలా వెళ్తే మనకి గచ్చిబౌలి వెళ్ళిపోతాము. ఇంకండి ఈ పక్కనే చందనగర్ రైల్వే స్టేషన్. ఇదంతా చంద్రబాబు నాయుడుది ఫ్లాట్స్ అంటారు, అదంతా చంద్రబాబు నాయుడు ఏరియా అంట, మనకు తెలియదు. రైల్వే ట్రాక్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మాకు. వే అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ గాలి మాత్రం చాలా బాగా వస్తుంది,
చలి కూడా బాగా వేస్తుందండి. చూసారు కదా మా తోట అంతానే, మా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. ఇవాళ నర్సరీకి వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో ఉంటే మాత్రం వేరే కలర్స్ ఖచ్చితంగా కొనుక్కుంటాను. అడీనియం ప్లాంట్స్. అలాగే ఇది కూడా ఏంటది, ఇది పోయిందండి ఆల్రెడీ. విత్తనాలు చూడండి దీన్ని ఎలా ఉన్నాయో. మన ఇవంటారు కదా, ఏంటది దీని పేరు, కాశీరత్నాలు. ఎండిపోయిందండి ఇది. విత్తనాలు చూసారా ఎలా వచ్చినాయి, కాశీరత్నాలు విత్తనాలు. వేసి వస్తే మళ్ళీ వచ్చేస్తే మనకి ఏదో ఒక దాంట్లో వేసేది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ తీయాలి. తీస్తే ఇంకా మనకి చాలా విత్తనాలు వస్తాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా తీసి ఇలా వేసా ఒక్క దాంట్లో 4 విత్తనాలు ఉంటాయి అలా అనమాట. ఇంకుంటానండి. బాయ్ అండి. చూసారు కదా నా ప్లాంట్స్ని. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.